ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. దేశంలో ఇప్పటికీ మూడు ఫేజుల్లో ఒకసారి 102, ఒకసారి 80కి పైగా, ఇంకొకసారి చివరిగా నిన్న 94 అంటే ఒకటి యునానిమస్, 93 నియోజకవర్గాలకు నిన్న ఎన్నికలు పూర్తయినాయి. కలిపి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో సుమారుగా సగభాగంకి పైగా 280 సీట్లకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకా సగభాగం 4 ఫేజుల్లో పూర్తి కావచ్చు. తెలంగాణ మొత్తం ఒకటే రోజు మే 13 ఎన్నికలు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలకు కూడా మే 13 ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల సందర్భంగా ఈరోజు దేశ ప్రధాని కరీంనగర్, వరంగల్ సభలను ప్రసంగించారు. ఇప్పుడు 10వ తేదీ చివరి ప్రచార సందర్భంగా 11 పూర్తి సమయంలో 10వ తేదీ మహబూబ్ నగర్ నియోజకవర్గంలో నారాయణపేటలో బహిరంగ సభ, ఆ తర్వాత సాయంత్రం 4 పార్లమెంటు నియోజకవర్గాలకు కలిపి చేవెళ్ళ, సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్గిరి ఈ 4 నియోజకవర్గాలను కలిపి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో చివరి బహిరంగ సభ 10వ తేదీ ఉంది. మీ అందరికీ కూడా తెలుసు, దేశంలో ఈరోజు ఎన్నికలు ఏదైతే నడుస్తున్నాయో ఈ ఎన్నికల్లో గొప్ప విషయం ఏంటంటే 2 సార్లు ప్రధానిగా నరేంద్ర మోదీ ఎన్నికయ్యారు. ఒక కాంగ్రెసేతర వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనటువంటి పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తి ఈ దేశంలో 5 సంవత్సరాలు నిరవధికంగా ఏమాత్రం అంతరాయం రాకుండా ప్రధానమంత్రిగా నడపడం కూడా మొదలు నరేంద్ర మోదీ గారు. 5 సంవత్సరాలు అన్ఇంటరప్టెడ్గా నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ లేరు. నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు పూర్తి మెజారిటీ 280 సీట్లకు పైగా వారు గెలిచి మొదలు 5 సంవత్సరాలు పూర్తి చేశారు. రెండవసారి మళ్ళీ మెజారిటీ నుంచి 300కి పైగా సీట్లు గెలిచి సొంత మెజారిటీతో రెండవసారి 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా వారు అంటే ఇప్పటి వరకు 10 సంవత్సరాలు ప్రధానమంత్రి ఎవరు కాలేదు. 3వసారి కాంగ్రెసేతర వ్యక్తి ప్రధానమంత్రి కావడం ఏదైతుందో ఒక నెహ్రూ కాంగ్రెస్ నుంచి అయ్యారు, ఇంకెవరు కాలేదు. కాబట్టి దేశంలో ప్రజల ముందు భారతీయ జనతా పార్టీ 3వసారి ప్రధాని చేయాలి నరేంద్ర మోదీ అనేటువంటి విషయాన్ని తీసుకొని మా నాయకుడు మోదీ గారు నీవు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నాం. గత 10 సంవత్సరాల్లో రాజకీయంగా భారతీయ జనతా పార్టీ బాగా విస్తరించింది. ఇంతకుముందు ఎన్నడూ లేనటువంటి ప్రాంతాల్లో పార్టీ విస్తరించింది. పార్టీ ఎన్నికల్లో గెలిచింది. అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 47-50 రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో విస్తరించిన పార్టీ ఉంటే గత 10 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా, భారతదేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. ముందంటే ఏదైతే మనం ఆర్థికంగా బలహీనంగా ఉన్నామంటే అత్యధికంగా 50-55 సంవత్సరాలు ప్రభుత్వం వెళ్ళినటువంటి కాంగ్రెస్ వైఫల్యాల కారణంగానే
దేశంలో దారిద్ర్యం ఉంది. మూడో ఉన్నాయంటే దానికి కారణం అన్ని పార్టీలు ఉండొచ్చు, కానీ ఈరోజు అవినీతి పార్టీలకు అవినీతి కూటమికి నాయకత్వం వహిస్తున్నది ఎవరంటే అది కాంగ్రెస్. అదేవిధంగా 1960 నుంచి ఇప్పటి వరకు కుటుంబపరమైనటువంటి రాజకీయాలు చేసినటువంటి పార్టీ. ఈరోజు దేశంలో ఎక్కడికి పోయినా అన్ని కూడా కుటుంబ పార్టీలు. కుటుంబ పార్టీల రాజకీయాలు పెంచింది పోషించింది ఎవరంటే అది కాంగ్రెస్. స్థిరమైన ప్రభుత్వం, బలమైన ప్రభుత్వం, నిర్ణయం తీసుకునేటువంటి ప్రభుత్వం. ఒకప్పుడు అవినీతికి మారుపేరైనటువంటి పరిస్థితుల్లో నుంచి ఈరోజు ప్రభుత్వం అవినీతి మచ్చలేనటువంటి ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి ప్రభుత్వంగా 2014 ముందు లక్షలాది కోట్ల కుంభకోణాల నుంచి భారతదేశాన్ని బయటికి తీసి ఈరోజు రాజకీయాల్లో అవినీతి లేని ప్రభుత్వాన్ని ఇచ్చినటువంటి ప్రధానిగా నరేంద్ర మోదీ గారు. అంతకుముందు కూటమి అంటే బ్లాక్ మెయిల్ గా, ఒక బలమైన నాయకత్వంగా, ఒక బలమైనటువంటి ప్రభుత్వంగా ఈ యొక్క దేశాన్ని తీసుకొచ్చింది నరేంద్ర మోదీ గారు. కాబట్టి అనేక సార్లు శాసనసభలో భారతీయ జనతా పార్టీ గెలవకపోవచ్చు, ప్రభుత్వం ప్రత్యామ్నాయం బీజేపీ కాకపోవచ్చు, కానీ ఇది కేంద్రానికి జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మోదీ గారు ప్రజలు కావాలని కోరుకుంటున్నారు అనేటువంటి అంశాన్ని ఏదైతుందో ఇది మేము అందరం కూడా తీసుకుపోతున్నాం. అంశాన్ని ముందు తీసుకొస్తాను మీడియా ద్వారా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా నేను మీ అందరి ద్వారా తీసుకెళ్తున్నా. మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ అంటే దేశ విభజనకు కారణమైనటువంటి పార్టీ. ఈ రోజు పాకిస్తాన్ ఏర్పడింది అంటే కాంగ్రెస్ నాయకులు సంతకం చేస్తేనే పాకిస్తాన్ ఏర్పడింది. రాబోయే రోజుల్లో కూడా రిజర్వేషన్లు క్షేమంగా ఉంటాయి. మతం ఆధారంగా రిజర్వేషన్లు తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీ అందరూ కూడా తెలుసు, ఈ రోజు లంబాడీలు బంజారాలకు రిజర్వేషన్ పెంచాలంటే భారతీయ జనతా పార్టీ పక్షంగా ఉంటే బీఆర్ఎస్ మతంతో కలిపి రిజర్వేషన్లు ప్రతిపాదించడం కారణంగా అనేక అంశాల విషయంలో నేరుగా నరేంద్ర మోదీ గారు ఈ యొక్క నారాయణపేట సభలో ప్రసంగించి ఓటు అడగబోతున్నారు. భారతీయ జనతా పార్టీ నారాయణపేటలో చరిత్రలో లేనంత పెద్ద సభ ఆ రోజు 10వ తేదీ జరగబోతున్నది. దానికోసం పూర్తిగా పాలమూరు నియోజకవర్గం సంబంధించినటువంటి కార్యకర్తలు, మిత్రులు, ప్రజలందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ఒక చారిత్రాత్మకమైనటువంటి సభ. ఆ యొక్క సభ దిగ్విజయం చేయాలని నేను అందరి ప్రజల్ని కోరుతున్నాను. ఈ రోజు మేము ఈ యొక్క సభ యొక్క పూర్తి వ్యవస్థలు, అదేవిధంగా సభకు వచ్చేటువంటి ప్రజల యొక్క సౌకర్యం, ఎందుకంటే బాగా వేసవి కాలం నడుస్తుంది, వీటన్నింటినీ వేదిక, సభకు ఉండేటువంటి మొబిలైజేషన్, అదేవిధంగా సభలో ఉండేటువంటి బహిరంగ సభ ప్రసంగాలు, వీటన్నింటినీ కూడా ప్లాన్ చేయడం కోసం ఈ రోజు మా ప్రముఖ కార్యకర్తల యొక్క తయారీ సమావేశం ప్రారంభమవుతుంది. దానికోసం నేను రావడం జరిగింది. మీడియా మిత్రులకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. అంతగానం దేవుని ఏం కోరుకుంటాను అన్న? మాకు అన్ని ఇచ్చిన మోడీ సల్లగుండాలని కోరుకుంటున్నా. నేను ఈ రోజుకి ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా. ఊర్లో ఉన్న మా అమ్మానాయలకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు. కండ్లు మంటలు మండుతున్నా పొయ్యిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు. కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దుందాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు. మోదీ తీసుకొస్తున్న స్కీముల వల్ల అందరికీ అన్ని పనులు అయితానాయి. నేను ఎంతో సంతోషంగా చెప్తున్నా, ఇది నా భారత్. మోదీ గారి ఆలోచనలతో ఎదుగుతున్న భారత్. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.